ఈరోజు మా ఇంట్లో పాలకూర పకోడీ. పాలకూర, 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం, 1 చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 1 కరివేపాకు రెమ్మ. ఎలా చే 1 కట్ట పాలకూర, 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొద్దిగా అల్లం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం. ఇందులో కొంచెం బేకింగ్ సోడా, ఎక్కువ వేయట్లేదు, కొంచెం వేస్తున్నా లైట్గా. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. వాటర్ వేయలేదండి, మొత్తం పాలకూరతోనే కలవాలి. ఇంతే. తర్వాత పేనం తీసుకొని వేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. పేనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడండి, చూడండి. ఇప్పుడు వేస్తున్నా. అంతే. ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పాలకూర తినని వాళ్ళకి ఇట్లా పాలకూర పకోడీ చేసి పెడితే ఖచ్చితంగా తింటారు. మా పిల్లలు అయితే అస్సలు తినరు, అందుకే నేను పాలకూర పకోడీ చేస్తున్నా. చూడండి, ఇంతే. వేడివేడిగా పాలకూర పకోడీ రెడీ. వేస్తున్నా, చూడండి. ఇలా వేసుకోవాలి పాలకూర పకోడీ. ఈరోజు మా ఇంట్లో పిల్లలు స్కూల్ నుండి వచ్చారు. మమ్మీ స్నాక్స్ అన్నారు, నేను పాలకూర పకోడీ చేస్తున్నా. చూడండి, వేడివేడిగా పాలకూర పకోడీ
రెడీ అయిపోయింది. ఇలా పక్కకి తీసేసుకొని ఇవి కూడా తీసేసుకుందాం. అంతే, అయిపోయింది పాలకూర పకోడీ. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకొని చూడండి, వేడి వేడిగా పాలకూర పకోడీ రెడీ. ఇప్పుడు మనం తినేసి ఎలా ఉందో చూద్దాం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాం.